నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగం చేతిలో ఉందా? కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి బూడిద చేసిన ముఖ్యమంత్రికి కులమే కనిపిస్తుందా? కేరళలో నాడు కరుణాకరన్ గద్దె దిగారు. నేడు ఏపీ ప్రభుత్వం చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర చేస్తుందా? డీజీపీ హోంమంత్రుల మౌనం వెనుక ఉన్నదెవరు? ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదెవరు? ఎక్కడో సబ్జెక్ట్ ఉంటే తప్ప పవన్ కళ్యాణ్ ను తెరపైకి తీసుకురాని కూటమి పెద్దలు 70,000 కెమెరాలు ఏమయ్యాయి? సూపర్ 6 లేదు, హామీల అమలు లేదని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ప్లాన్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒక వ్యక్తిని విచారణ పేరుతో తీసుకెళ్లి రోజుల తరబడి కస్టడీలో ఉంచి చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసి ఆధారాలు లేకుండా బూడిద చేసిన ఘటన దేశ చరిత్రలో జరిగి ఉండదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కులం రంగు పులమడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసు వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేశారో, డైవర్షన్ రాజకీయాలతో అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తుండడంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిలదీస్తుంది. హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే జూన్ 29లోగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పటికే సాయికృష్ణ ఆధారాలు దొరకకుండా ఏకంగా మృతదేహాన్ని బూడిద చేసేశారు. నా కొడుకు బూడిదైనా నా చేతుల్లో పెట్టండి అంటూ ఆ తల్లి చేసిన ఆర్తనాదాలు రాష్ట్ర ప్రజలందరినీ కంటతడి పెట్టించాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్పందించిన తీరు పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టోడియల్ డెత్ కి కులం రంగు పులిమి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం పట్ల చట్టాల మీద ఈ ప్రభుత్వానికి కనీస గౌరవం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని వైసీపీ లేపిన ప్రశ్నలతో రాజకీయాల్లో చర్చకు దారితీసింది. 4 దశాబ్దాల క్రితం కేరళలో కరుణాకరన్ సీఎంగా ఉన్న సమయంలో కస్టడీలో ఉన్న విద్యార్థి లాకప్ డెత్ ఘటనలో నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఏకంగా మనిషిని చంపి బూడిద చేసినా ఏమాత్రం చలనం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైసీపీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక సిపి గాని, డిఐజీ, డీజీపీ, హోంమంత్రి, చివరకు అన్ని శాఖలు చూసే ముఖ్యమంత్రి కొడుకు గాని ఎందుకు నోరు మెదపడం లేదు? ఏదో ఒక కోడిని కోస్తేనో మేకను కోస్తేనో ఆగమేఘాల మీద ప్రెస్ మీట్లు పెట్టే వీరంతా ఒక నిండు ప్రాణం బలైతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇది కేవలం సిఐ చేసిన తప్పు కాదు, వ్యవస్థాగతమైన హత్య. అందుకే సిట్ విచారణ కాదు, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందేనని ఆ సిఐతో పాటు ఏసీపీ, డీసీపీ, సిపి అందరిపైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం బలంగా డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాకముందే వ్యవస్థలను తమ గుప్పిట్లోకి తీసుకోవడమే కాకుండా రాజ్యాంగేతర శక్తులుగా మారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత పోలీసులది, న్యాయస్థానాలది. కానీ పోలీసులే న్యాయమూర్తులుగా అరాచక శక్తులుగా మారితే సామాన్యుడికి రక్షణ ఎక్కడ? ఇదే సమయంలో అసలు ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం సరికొత్త డ్రామాలకు తెరదీస్తుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడైతే చట్టాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి కొడుకు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారో అప్పుడే పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది. అధికారంలో ఉన్నామని 5 ఏళ్ల పాటు తమను ఎవరు ఏమీ చేయలేరని పోలీసులు భ్రమపడుతున్నారు. రేపు ప్రభుత్వం మారితే చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని, అప్పుడు ఏ బాబు ఏ లోకేష్ వచ్చి కాపాడలేరని ప్రతిపక్షం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. సగం సినిమా అయిపోయింది, ఇంటర్వెల్ కార్డు పడింది. వచ్చే 2.5 ఏళ్లు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోతుందని ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు, లోకేష్ అని వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో విలన్దే పై చేయైనా క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరోదే అంటే వైఎస్ఆర్సీపీదే పై చేయి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, వ్యవస్థల పతనాన్ని ప్రతిపక్షం నిలదీస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది. మెగా డిఎస్సీలో అవకతవకలపై జగన్ ప్రశ్నిస్తే దాన్ని డివియేట్ చేయాలి, కస్టడీ డెత్ పై నిలదీస్తే పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకురావాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటే మరో కొత్త సబ్జెక్ట్ తేవాలి. ఇది ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న తీరు. చిన్నప్పుడు ఆవు వ్యాసం కథలాగా ఏది అడిగినా చివరకు ఒకే సమాధానం అన్నట్లుగా ప్రభుత్వాన్ని ఏ ప్రశ్న అడిగినా తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు అంటూ పాత పాటనే పాడుతున్నారు. వ్యవస్థల గురించి అడిగితే మేము పవన్ కళ్యాణ్ తిట్టామని డైవర్ట్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వారే బహిరంగంగా హోంశాఖ సరిగ్గా పనిచేయట్లేదని ఒప్పుకుంటే దానికి బాధ్యత వహించాల్సింది పోయి ఎదురుదాడి చేయడం విడ్డూరం. రాష్ట్రంలో 70,000 కెమెరాలు ఇన్స్టాల్ చేశామని గొప్పలు చెప్పుకున్న పోలీస్ శాఖ కృష్ణలంక పిఎస్ లో మే 1 నుంచి జూన్ 1 వరకు ఫుటేజ్ అడిగితే లేదని సిట్ కు రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఈ కెమెరాలన్నీ కేవలం కమిషన్ల కోసమే పెట్టారా అన్నది ప్రజల ప్రశ్న. ఆధారాలు రికార్డు కాని కెమెరాలు ఉంటే ఎంత, పోతే ఎంత? ఒక పక్క శాంతి భద్రతలు గాల్లో కలిసిపోతే
మరోపక్క అభివృద్ధి సంక్షేమం అటకెక్కాయి. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్లకు పెన్షన్ లేదు, మహిళలకు నెలకు 1500 లేదు, ఉచిత గ్యాస్ సిలిండర్లు లేవు, రైతులకు యూరియా అందడం లేదు, చదువుకునే పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, బట్టలు ఇవ్వడం లేదు. పిల్లల భవిష్యత్తు మీద, విద్యా వ్యవస్థ మీద శ్రద్ధ లేని ఈ ప్రభుత్వం విశాఖ బీచ్ లో బార్లు, బీర్లు పెట్టడం మీద మాత్రం పూర్తి శ్రద్ధ పెట్టిందని విమర్శలు చేస్తోంది వైసీపీ. గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా స్కూళ్లను బాగు చేస్తే ఈ ప్రభుత్వం బీచ్ లో బార్లను బాగు చేస్తోంది. తల్లికి వందనం అడిగితే తండ్రికి మద్యం తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అని వెటకారం చేస్తున్నారు. గోవా, థాయిలాండ్ సంస్కృతిని ఆంధ్రాకి తెచ్చి విశాఖపట్నం కల్చర్ ను నాశనం చేయొద్దని, బీచ్ షాక్స్ కు ఓకే కానీ లిక్కర్ కు పర్మిషన్ ఇవ్వొద్దని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి గుండెకాయ లాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ ప్రభుత్వ తీరు దారుణంగా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ తో పాటే కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ నుంచి కేవలం 40 నిమిషాల్లో చేరేలా 6500 కోట్లతో ఓ డెడికేటెడ్ కారిడార్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేత శంకుస్థాపన చేయించారు. కానీ కొత్త ప్రభుత్వం రాగానే స్వలాభం కోసం ఆ కారిడార్ ను రద్దు చేసింది. ఇప్పుడు భోగాపురం వెళ్లాలంటే 2 గంటల సమయం పట్టే పరిస్థితి. సరైన కనెక్టివిటీ వచ్చే వరకు విశాఖ ఎయిర్పోర్ట్ ను కూడా కొనసాగించాలన్నది ప్రధాన డిమాండ్ గా చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇటీవల ఓ నాయకుడికి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం, వ్యక్తిగత కారణాలతో మరో తేదీ అడగటం, చివరకు 30వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవడం కూడా ఇందులో భాగమే. ఏది ఏమైనా ప్రతి పాపానికి, ప్రజలకు చేస్తున్న ప్రతి అన్యాయానికి బదులు తీర్చుకునే సమయం వస్తుందని ప్రతిపక్షం హెచ్చరిస్తోంది. ఎల్లో మీడియా కాలం కాదని, ఇంటర్నెట్ కాలమని, ప్రతి వాస్తవం ప్రజల కళ్ళ ముందే ఉందన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలంటుంది వైసీపీ. వ్యవస్థలను కాపాడే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, సాయి కృష్ణ హత్యపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.